ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, దయామయుడ, కరుణామయుడ యేసయ్యా మీ స్తోత్రాలు. జీవాధిపతి, జీవించుచున్న గొప్ప దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మారని మార్పు లేని దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మీ శక్తిని బట్టి, మీ బలాన్ని బట్టి, దేవా మా తండ్రి నాయన మీరు చూపుతున్నటువంటి ప్రేమను బట్టి, విశ్వాసతను అంతటి బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా ఎడల మీరు కనపరుస్తున్నటువంటి మీ నమ్మకత్వం కొరకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి మీరు ఇస్తున్నటువంటి కాపుదల, భద్రత, క్షేమము, రక్షణ అంతటి కొరకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి ప్రభువా మీరు మా పట్ల చేస్తున్నటువంటి అనేకమైన మేలులు, ఉపకారములన్నింటినీ దేవా తలపోసుకొని దేవా మేము స్తుతిస్తున్నాం, మిమ్మల్ని కనపరుస్తున్నాం నాయన. దేవా మీ ప్రేమ గల నామాన్ని, మీ శక్తి గల నామాన్ని దేవా మేము స్తుతించడానికి, దేవా మేము కనపరచడానికి, దేవా ఆ రీతిగా మేము ధ్యానించడానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి ప్రభువా మా హృదయాన్ని మీరు నాయన కృతజ్ఞతతో నింపండి, స్తుతితో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి ప్రభువా అలాగూ మరి 91వ కీర్తన మేము చదువుకునేటువంటి సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీ వాక్యం మా పాదాలకు దీపమై ఉన్నది, అందరూ బట్టి మీ స్తోత్రాలు. దేవా మా తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఎంతో బలాన్ని చేకూర్చేదిగా ఉంది, అందరూ బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మా తండ్రి లైవ్లో ఏకీభవించే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా ప్రతి గృహంలోనికి మీరు వెళ్ళమని ప్రార్థన చేస్తున్నారు. మీ సన్నిధి అక్కడ ఉంచండి. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి. మీ నామానికి దేవా స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ దేవా ముందున్న సమయం అంతటి మా కొరకు దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని గురుల నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము, కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను దొరికెదవు, కొదమ సింహములను, భుజంగములను అనగ దొరికెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదును. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొదపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. కీర్తన 45, Psalm 45.
ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గుర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువు అని కలము వలె ఉన్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడింది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించు. శూరుడా, నీ కత్తి మొలను పట్టుకొను, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొని సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణమును వాడిగలను. ప్రజలు నీ చేత కూడుదు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండం. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చరినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరువాసనే, లవంగిపట్ట వాసనే. దంతముతో కట్టిన నగరులను అతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నావు. నీ దయనొందిన స్త్రీల్లో రాసుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిల్చుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొక్కు. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. అతనికి నమస్కరించు. తూర్పు కుమార్తె నైవేద్యం తీసుకొని వచ్చును. జనులు ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుతారు. అంతఃపురములో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు వద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమెను వెంబడించు ఆమె చెలికెత్తలైన కన్యకలు నీ వద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుతున్నారు. రాజనగర్లో ప్రవేశిస్తున్నారు. నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులందరూ. భూమి అంతటా నీ వారి అధికారులుగా నియమించదు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకమున్నట్లు నేను చేయదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదా. ప్రార్థన. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధ తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం కీర్తన 45 మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీ మాటలు మా కొరకు దీవించమని వారందరినీ మీ రక్త ప్రోక్షణ అధికారానికి అప్పగించుకోండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాలం కోరవ కుమారులు రచించినటువంటి ఈ కీర్తనను మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆ కీర్తన పైన వ్రాయబడినటువంటి చిన్న అక్షరాలతో కోరవ కుమారులు రచించిన దైవధ్యానము ప్రేమను గుర్చిన గీతము అని. ఇది ఒక రాజు గారి కుమారులు వివాహ వేడుక సందర్భంలో వ్రాయబడినటువంటి పాట అని మనకు అనిపిస్తుంది. సొలొమోను గురించి ఇది అన్వయించదు అని అనిపిస్తుంది. అయితే కోరవ కుమారులు ఒక శ్రేష్టమైనటువంటి ప్రత్యక్షతతో వారు ఈ పాట వ్రాసారు అని మనం తలంచవచ్చు. అహాబు యెజెబెల వివాహ సందర్భంలో కూడా వ్రాయబడినటువంటి కీర్తన కాదు అని మనకు అర్థమవుతుంది. ఈ కీర్తన రాజ వివాహ గీతిక. మనం కొన్ని మార్లు క్రైస్తవ లోకంలో కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు అనేటటువంటి పాట ఈ 45:10 దీన్ని బేస్ చేసుకుని మనం పాడుతూ ఉన్నాం. దైవజనుడు ఆరాధ్య మూర్తి గారు ఒక పర్యాయం వారు ఒక ఎంగేజ్మెంట్లో మాట్లాడుతూ వారు ఏమన్నారంటే, ఎంగేజ్మెంట్ అయినటువంటి యవన బిడ్డలు వివాహానికి ముందు ఈ 45వ కీర్తన కంఠస్థం చేసి ఉంటే చాలా మంచిది అని ఆ దైవజనులు అన్నారు. 45వ కీర్తన వివాహం చేసుకోబోయేటటువంటి పెండ్లి కుమారుడు, అలాగే వివాహం చేసుకోబోయేటటువంటి పెండ్లి కుమార్తె వారు కంఠత చేయవలసినటువంటి చాలా మంచి కీర్తన. వరవ కుమారుడు రచించినటువంటి ఈ కీర్తన మొదటి వచనం, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గురించి రచించిన దాన్ని పలికేదను. నా నాలుక త్వరగా వ్రాయువని కలము వలె. వారు చూచినటువంటి దృశ్యం ఒక దివ్యమైన సంగతి. మనం
కొన్ని చూచినప్పుడు ఆశ్చర్య చకితులమై నోరు తెరుస్తాం. ప్రక్కనున్న వారితో ఇతరులతో మాట్లాడకుండా ఉండలేము. వాట్ ఏ వండర్ఫుల్ పిక్చర్, వాట్ ఏ గ్లోరియస్ సైట్ అని చెప్పేసి వీరు చూచినటువంటి అంశము వారి హృదయాన్ని ఉప్పొంగ చేసింది. ఏం చూచారు? రాజకుమారుని చూచారు, అలాగే పెండి కుమార్తెను చూచారు. వారి యొక్క వివాహ గీతాన్ని చూచారు, వారి యొక్క వివాహ దృశ్యాన్ని చూచారు. అందుకే గీతం రాశారు. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. ఎప్పుడు మన హృదయాల్లో ఇటువంటి పాట వస్తుంది అంటే, భూ సంబంధమైన దృష్టి నుండి ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి వ్యక్తికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము వ్రాయకుండా ఉండలేం, లేక మాట్లాడకుండా ఉండలేం, పాడకుండా ఉండలేం. నా నాలుక త్వరగా వ్రాయువని కలము వలె ఉంది. చాలా ఫాస్ట్గా నేను రాశాను, లేక మేము రాసాము అంటూ ఉన్నారు కోరుకున్నారు. ఏం చూచారు వారు? నరుల కంటే నీవు అతి సుందరుడివై ఉన్నావు, నీ పెదవుల మీద దయారసము పోయబడి. దేవుడు శరీరధారిగా ఈ భూమికి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయన శ్రేష్టమైనటువంటి వాడు, సౌందర్యవంతమైనటువంటి వాడు. ఆయన పర్సనాలిటీ, ఆయన క్యారెక్టర్ నీ పెదవుల మీద దయారసము పోయబడి. యేసు ప్రభువారు అనేకులతో ఎంత చక్కగా సంభాషించారో ఆయన తన పబ్లిక్ మినిస్ట్రీ చేసినటువంటి కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అందరూ ద్వేషించినటువంటి లేక రాళ్లతో కొట్టడానికి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ప్రభు ముందున్నప్పుడు ఎవరు నీకు శిక్ష విధించలేదా? ఎంత దయగలిగినటువంటి మాట, ఎంత దయగలిగినటువంటి మాట. సుకారు అనేటటువంటి ఊరి దగ్గర సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడేటప్పుడు ఎంత జెంటిల్గా ప్రభు ఆమెతో డీల్ చేశాడో తన పాపాన్ని ఒప్పించడానికి. సరే, నేను నీకు జీవజాలం ఇస్తాను, నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకో. ఆమె ఎప్పుడైతే నాకు పెనిమిటి లేడు అని అన్నదో, అవును నీవు సత్యమే చెప్పింది, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడని ఆమె చేసినవన్నీ ఆమెతో చెప్పాడు. చాలా ఈజీగా ప్రభు సంభాషణ ప్రారంభించేటప్పుడే ఆ సమరయ స్త్రీ యొక్క జీవిత గతాన్ని కొన్ని మాటల్లో ఆయన సంభాషణలో మొదలుపెట్టి ప్రారంభించి ఉండొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు నీరు అడిగారు, ఆమెకు జీవజలం ఇచ్చారు. ప్రభువు పెదవుల పైన దయారసము పోయబడి ఉన్నది. యాయిరు కుమార్తె, ఆమెను ప్రభు లేపాడు. యాయిరు కుమార్తెను ప్రభు లేపాడు. చిన్నది చనిపోయింది అంటే గొల్లు పెట్టవద్దు, తల్లి తాకుని చిన్నదానాలేము. ఆయన పెదవుల పైన పోయబడినటువంటి దయారసము జీవాన్ని అనుగ్రహించింది. కాబట్టి 2వ వచనం చివరి భాగం, కావున దేవుడు నిశ్చయము నిన్ను ఆశీర్వదిస్తాడు. కుమారుడుగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు కనుక దేవుడు తన కుమారుని దీవిస్తూ ఉన్నాడు. 3వ వచనం వచ్చేసరికి 45వ కీర్తనలో, శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. పాత నిబంధన కాలంలో రాజులు కత్తితో యుద్ధం చేసేటటువంటి కాలంలో వారు కత్తిని పట్టుకోవటం అంటే అది యుద్ధానికి సంసిద్ధతను సూచిస్తుంది. యుద్ధానికి సంసిద్ధతను సూచిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు సాతానుతో, సాతాను యొక్క అనుచరులతో, దయ్యములతో, దురాత్మలతో ఆయన యుద్ధం చేసి పాప శాపముల నుండి మనల్ని విడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చినటువంటి శూరుడు.
నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొను. ఆయన యొక్క మహిమ దురవగాహమైనటువంటి తేజస్సు మానవ కన్ను చూడలేదు. ఆయన తనను తాను కుదించుకుని వస్తే, శరీరంలోకి వస్తే మనుషులు ఆయన సమీపించగలిగారు, కానీ సహజంగా మనం ఆయనను చూడలేము. నాలుగో వచనంలో సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు లేదు. పెండి కుమారుని గురించి, రాజును గురించి వీరు చెప్పేటటువంటి వారి గ్రహింపు, ఆయన ఎందుకు బయలుదేరుతూ ఉన్నాడు? సత్యము నీతి, ట్రూత్ అండ్ రైచియస్నెస్. దేవుని సింహాసనానికి ఇవి ఆధారం. సత్యము, వినయముతో కూడిన నీతి కొన్నిమార్లు మనిషిని ఉప్పొంగ చేస్తుంది. లోకంలో ఫలాని వారు చేసేటటువంటి తప్పులు, పాపాలు, అతిక్రమాలు చేయటం లేదనుకండి, మనిషికి అతిశయం వస్తుంది, స్వనీతి స్టార్ట్ అవుతుంది. దేవుని నీతి ప్రక్కకి వెళ్ళిపోతుంది, స్వనీతి. యెరూషలేము దేవాలయంలో ప్రార్థించడానికి వచ్చినటువంటి పరిసయ్యుని గురించి, సుంకరిని గురించి ప్రభు చెప్పినటువంటి మాట, ఆ పరిసయ్యుడు తన నీతిని దేవుని ఎదుట వల్లించడం ప్రారంభించాడు. దేవా, ఇదిగో నేను వారానికి ఇలా ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదనకు ఇలాగ ఇస్తూ ఉన్నాను, నేను అన్యాయస్తులాగా లేను, వాళ్ళలాగా లేను, వీళ్ళలాగా లేను, ఈ సుంకర్లాగా లేను. అది స్వనీతి, వినయముతో కూడిన నీతి కాదు, అది దేవుని నీతి కాదు, తనపై తాను ఆధారపడేటటువంటి నీతి. ఇక్కడ వినయముతో కూడిన నీతిని స్థాపించటం, నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి దావీదు కుమారుడు మనుష్య హృదయమును సింహాసనమును, దేవుని సింహాసనాన్ని స్థాపించడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించినప్పుడు మట్లాదివారం జయోత్సవంతో ఆయన గార్ధవాన్ని ఎక్కి, గాడిలను ఎక్కి ఆయన ప్రవేశించాడు. మన లోకంలో రాజులైతే మంచి రథాలు, శ్రేష్టమైనటువంటి అశ్వాలు, వాటన్నింటినీ ఎక్కి అధిరోహించి వారు తమ ఘనతను చాటుకోవటానికి వస్తారు. దీనుడు, సాత్వికుడుగా ప్రభువైన యేసుక్రీస్తు దేవుని నీతిని, దేవుని సింహాసనాన్ని స్థాపించడానికి ఆయన యెరూషలేములో ప్రవేశించాడు. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేను. భీకరమైన దేవుని కార్యాలు గంభీరమైనవి, దేవుని కార్యాలు పరాక్రమ సహితమైనవి. 5వ వచనం, నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేతకు, నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. శూరుడా, నీవు నీ బాణములతో నీవు శత్రువును జయిస్తావు, ఓడిస్తావు. శత్రువులు కూలిపోతారు. సాతాను మొదటి నుండి మానవ జాతి పైన పాపపు బాణాలు వేసి వారిని వశంలోకి తీసుకున్నాడు. ఇప్పుడు దేవుడైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇక్కడ కత్తిని తీసుకుని 3వ వచనం బయలుదేరినటువంటి ఈ రాకుమారులు బాణములతో తాను శత్రువును సంధించి యుద్ధం చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి భూలోక పరిచర్య చాలా శ్రేష్టమైనటువంటి పరిచర్య. ఆయనను చుక్కు పెట్టాలని ఆయనకు కొన్ని సమస్యలు బోధించచ్చు. బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏది?
అలాగే మేము కైసరుకు పన్ను ఇవ్వాలా, పన్ను ఇవ్వకూడదు, నీవేం చెప్తావు? ఇలాగూ అనేకమైనటువంటివి ప్రశ్నలు ప్రభువుకు వేసి చూపరచాలని ప్రయత్నించినప్పుడు చాలా శ్రేష్టమైన రీతిగా ప్రభు అంశాలను డీల్ చేశాడు, ఆ ఇష్యూస్ను డీల్ చేశాడు. 6వ వచనం, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండం. తరతరములు నిలిచేటటువంటి సింహాసనము దేవుని సింహాసనం. ఎక్కడ? మానవుల అంతరంగము పైన, అంతరంగములో, హృదయాంతరంగములలో దేవుని సింహాసనం. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తును తన హృదయంలోనికి ఆహ్వానిస్తాడో ఆయన ప్రవేశించి శుద్ధి చేసి సింహాసనాసీనుడై తన పరిపాలనను వ్యక్తి జీవితంలో జరిగిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక వ్యక్తి జీవితాన్ని క్రమపరచడం ప్రారంభిస్తే అది చాలా అద్భుతమైనటువంటి జీవితంగా ఉంటుంది. 7వ వచనం, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నావు. నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుతున్నావు. భక్తిహీనత చాలా భయంకరమైనది. నీవు భక్తిహీనతను ద్వేషించుతూ ఉన్నావు. నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోకపోవటం, దేవుని మరిచిపోవటం, దేవుని విడిచిపోవటం, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం చాలా భయంకరం సుమ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి చిత్తాన్ని భూమి మీద జరిగించి సంపూర్ణమైనటువంటి విధేయత కనుబరిచిన వాడుగా ఆయన ఈ భూమి పైన జీవించాడు. అందుకే కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకుని యోర్దాను నది నుండి ఆయన బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పౌరం వలె ప్రభు మీదకి వచ్చి, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను, ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తాన్ని భూమి మీద శరీరధారిగా జరిగించిన దేవుడు, ఆయనను చూచి దేవుడు సంతోషించాడు, ఆయనను చూచి దేవుడు హెచ్చించాడు. అనేక మంది తమ పాపాలు ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిసం పొందుతూ వచ్చారు, రివర్ జోర్డన్లో, జాన్ ద బ్యాప్టిస్ట్ అని. అయితే ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్ముడు తన మీదకి దిగి రావటం యోహాను చూచాడు, బాప్తిసం ఇచ్చి యోహాను. దీనిని బట్టి అర్థమైంది, నా వెనుక వచ్చుచూ ఉన్నటువంటి వ్యక్తి ఈయనే అని తనకు అర్థమైంది. ఆనంద తైలంతో అభిషేకించబడినటువంటి ప్రభు ఆయన నవ్వుతూ లోకంలో చాలా విలాసవంతంగా లేకుంటే జాలీగా ఆయన స్పెండ్ చేయలేదు. తనను బట్టి తండ్రి సంతోషించాడు, పరలోకం సంతోషించింది. మానవులను బంధించినటువంటి, మానవులను వేధించినటువంటి, మరణ భయానికి గురి చేసినటువంటి సాతాను యొక్క కట్ల నుండి, బంధకముల నుండి విమోచకుడుగా అభిషేకించబడినటువంటి మెస్సియాగా, రాజుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. 8వ వచనం, నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరంలో తంతి వాద్యములు నిన్ను సంతోషపెట్టచ్చు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సౌరభము, సువాసన, ఆయన ఎక్కడెక్కడ సంచరిస్తే అక్కడ దేవుని వెలుగు, దేవుని నీతి ఉదయించి దయ కనికరాన్ని ఆయన కనుపరిచాడు. మత ఆచారాలతో మనుషులు నిజమైనటువంటి భక్తి నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి కాలంలో నేను మీతో చెప్పినదేమనగా అని ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ఇచ్చినటువంటి దేవుని అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఆయన వెల్లడిపరిచాడు. ఆయన నోట నుండి వచ్చినటువంటి మాటలు దయగల మాటలు, ఆయన మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడలేదు.
దంతముతో కట్టిన నగర్లు అంటే ఆ గుమ్మాలు కట్టేటప్పుడు ఏనుగు దంతాలు కూడా గుమ్మాల్లో ఒక విధంగా అవి గుమ్మాలు చెక్కినప్పుడు ఏనుగు దంతాలు కూడా వాళ్ళు వాడి ఉంటారు. అందుకే దంతముతో కట్టిన నగరం. నేను పర్యాయం చాలా సంవత్సరాల తర్వాత ఒక మిత్రుడు కలుసుకున్నాను. తాను గుంటూరులో ఉన్నటువంటి తన ఇంటిని గురించి తాను ఇంకొక మా బ్యాచ్మేట్కి ఆ ఇల్లు అడిగాడు. తన ఇంటిని గురించి తాను చెప్పాడు. అలాంటి స్థలంలో ఉన్నటువంటి నా ఇల్లు, ఆ గుమ్మాలు మా పూర్వీకులు కొన్నటువంటి ఆ ఇల్లు, ఆ గుమ్మంలో ఏనుగు దంతం కూడా అమర్చబడి ఉన్నది. అది చాలా కాస్ట్లీ సంబంధించిన, చాలా కాస్ట్తో కూడినటువంటిది ఆ గుమ్మము అని తను చెప్పినప్పుడు నాకు అర్థమైంది. దంతముతో కట్టిన నగర్లు అంటే నగరంతా దంతంతో కట్టబడిందని కాదు. ఏనుగు దంతాన్ని వాడి సౌందర్యము కొరకు చాలా సుందరంగా తీర్చిదిద్దబడినటువంటి రాజసౌధం. ఇక్కడ రాజకుమారుడు, ఆయన వస్త్రాలు, అలాగే ఆయన ప్రభావం, ఆయన తేజస్సు, ఆయన బాణాలు, ఆయన కత్తి అంతటి గుర్చిన వర్ణన ఇప్పుడు పూర్వ కుమారులకు యేసుక్రీస్తు ప్రభు యొక్క విమోచన కార్యం వారికి అర్థమైంది. 9వ వచనం నుండి, నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. ఇప్పుడు రాజుగారు వివాహం చేసుకోబోయేటటువంటి పెండి కుమార్తెను గురించినటువంటి వర్ణన వారు చెప్పడం ప్రారంభించారు. రాణి ఓఫిరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచూ ఉన్నది. రాణి ఓఫిరు అపరంజితో అలంకరించుకొని, సంఘం అలంకరింపబడినటువంటి సంఘం. అభిషేకాలంకృతనై అని ఒక భక్తుడు పాట రాశాడు. పావురమ సంఘముపై వ్రాలు మీదే జ్వాలలుగా హల్లెలూయ హల్లెలూయ అనేటటువంటి పాటలో అభిషేకాలంకృతనై అపవాదిని కూల్చెదనే, సభకే జయమౌ భూమికే జీవం, ప్రబలే ప్రతి దేశములో అని పాట రాశాడు. సంఘము దేవుని కొరకు సిద్ధపడి, వధువు ప్రభు కొరకు సిద్ధపడి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో తాను చెప్పినటువంటి మాట 11వ అధ్యాయం 2వ వచనం, 2 కొరింథీ 11:2, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రధానము చేసి తిని. సంఘం సిద్ధపడినటువంటి సంఘం, పవిత్రమైనటువంటి సంఘం, తాను సిద్ధపరచుకున్నటువంటి సంఘం మనకు నూతన నిబంధనలో కనబడుతూ ఉంటుంది. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం వివాహ సందర్భాల్లో పెండి కుమార్తెకు చాలా చక్కగా చదివి వినిపించేటటువంటి మాటలు. ఎఫ్సీ పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువుకు సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం చాలా శ్రేష్టమైనటువంటి సంబంధం, మానవులకు అర్థం కానటువంటి సంబంధం. అందుకే ఉపమాన రీతిగా, అలంకార రీతిగా పెండి కుమారుడు పెండి కుమార్తె వీరితో పోల్చబడి పాత నిబంధనలో చాలా అలంకార రీతిగా, నూతన నిబంధనలో సహా. అందుకే ప్రభువు చెప్పినటువంటి ఉదాహరణలో కూడాను చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం ప్రభువు వాడినటువంటి ప్యారబుల్స్. మత్తయి సువార్త
22వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. అలాగే 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము పెండితో పోల్చబడింది. సిద్ధపడినటువంటి సంఘం పెండి కుమార్తె కుడి ప్రక్కన నిలవబడుతుంది. కీర్తన 45:10 వచనం. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గు, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. ఈరోజు నీ ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. పెండి కుమార్తె యొక్క వర్ణన ఇక్కడ కనబడుతుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలోనికి వద్దాం. సంఘం ఎలాగూ సిద్ధపడిందో ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 6వ వచనం నుండి ఇలాగ మనము చదువుతాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియ. సంఘం యొక్క వస్త్రాల గురించి, వారి జీవితాన్ని గురించి, వారి సాక్ష్యాన్ని గురించి, వారి యొక్క పవిత్రతను గురించి సిద్ధపడినటువంటి సంఘం మనకు కనబడుతుంది. కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువు. చివరిలో మనం మరలా ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. 11వ వచనంలో, ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతడికి నమస్కరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు పాపిని ప్రేమించాడు. మనం చాలా అందమైన వాళ్ళమని కాదు, ఆయన తన సౌందర్యాన్ని మనకి ఇవ్వటానికి ఆయన మనల్ని ప్రేమించాడు. శత్రువులుగా, బలహీనంగా, పాపుడుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. 12వ వచనంలో, తూరు కుమార్తె నైవేద్యం తీసుకుని వచ్చును, జనుల్లో ఐశ్వర్యవంతుల్ని దయను వెతుకు. అన్యులు, తూరు అన్యులు నివసించేటటువంటి ప్రాంతం, వారు కూడా గిఫ్ట్స్ లేక అర్పణలు తీసుకుని వస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన దయకుడు. అంతఃపురంలో ఉండు రాజకుమార్తె కేవలం మహిమ కలది, ఆమె వస్త్రం బంగారు పుట్టాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని గురించి, సంఘ వధువుని గురించి వ్రాయబడినటువంటి మాటలు. పాత నిబంధన కాలంలోనే పూర్వ కుమారులు చాలా శ్రేష్టమైన ప్రత్యక్షతను అందుకొని వ్రాసేరు అని, వారు ఆత్మలో ఈ ప్రత్యక్షత అందుకున్నారని మనం గ్రహించి సంతోషించి దేవునికి స్తుతి చేయొచ్చు. ఆమె వస్త్రం బంగారు పుట్టాలని చేసింది. బంగారం వాడటం, బంగారు సన్నటి తీగలతో ఉన్నటువంటి బంగారు వస్త్రం. అప్పుడప్పుడు మనం వార్తల్లో చదువుతూ ఉంటాం, ఫలాని వారు ధరించినటువంటి కోట్ లేక సూట్ లేక వారు ధరించినటువంటి వస్త్రాలు అవి సన్నటి బంగారు, వాటితో కూడాను అవి ఇంటర్ ఓవెన్, అవి చాలా ఖరీదైనవి, చాలా లక్షలు కాదు కోట్లలో కూడా ఉంటాయి. వారి స్టేటస్ని బట్టి వారు తయారు చేయించుకుంటుంటారు. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసి విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకుని రావచ్చు. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలే ఈ వస్త్రాలు. జ్ఞాపకం పెట్టుకో. మన జీవితం ఎంత ప్రకాశవంతంగా ప్రభు కొరుకుంటే అంత మహిమ ఆయన కలుగుతుంది. ఎండు కుమార్తె ఎంత సౌందర్యంగా ఉంటే చూచేవారు అంత సంతోషిస్తారు. ఆమెను వెంబడించు, ఆమె చెలికెత్తలేని కన్యకులు నీ యొద్దకు తీసుకుని రావచ్చు. ఇక్కడ రాజకుమారుని ఉద్దేశించి కీర్తనకారుడు లేక కౌరవ కుమారులు చెప్పేటటువంటి, రాజా నీ యొద్దకు పెండి కుమార్తె తీసుకొని రాబడుతుంది, లేక రాజకుమారుడా నీ యొద్దకు పెండి కుమార్తె తీసుకొని రాబడుతుంది, తన చెలికెత్తలేని కన్యకలతో కూడా నీ యొద్దకు వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోనండి, పెండి కుమార్తె వరుస వేరు, చెలికత్తెల యొక్క వరుస. ఇది అర్థం చేసుకోగలిగిన వారే గ్రహించగలరు.
పెండి కుమార్తె యొక్క వరుస వేరు, చెలికత్తెల యొక్క వరుస వేరు. స్థాయి ఉన్నది, తేడాలు ఉన్నాయి, తరతమ భేదాలు ఉన్నాయి. గుర్తుంచుకోండి. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత వారు తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకునే దాన్ని బట్టి, వారు జీవించే దాన్ని బట్టి, ఆయన కొరకు భూమి మీద పనిచేసేదాన్ని బట్టి, పరిచర్య చేసేదాన్ని బట్టి వారి స్థాయి ఉంటుంది. అంతేగాని ఒక వ్యక్తి ఉదాహరణకు భూమి మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అర్థం అవటానికి. ఒక వ్యక్తి భూమి మీద ఒక ఉద్యోగం చేసాడు అనుకున్నాం. తన జీవితంలో కరెక్ట్ ఏజ్లో జాబ్లో ఎంటర్ కాల. రిటైర్ అయ్యేటప్పుడు ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్స్ ఇస్తారు, గ్రాట్యుటీ కూడా ఇస్తారు. వారు చేరిన వయసును బట్టి, వారు చేరిన క్యాడర్ను బట్టి వారి బెనిఫిట్స్ వేరుగా ఉంటాయి. నేను ఉద్యోగస్తున్నే కదా, వారికి వచ్చినంత నాకు ఎందుకు రాలేదు అని ఒక వ్యక్తి అంటే అథారిటీస్ ఏం చెప్తారంటే, నువ్వు ఈ వయసులో చేరేవు, నువ్వు ఈ క్యాడర్లో చేరేవు, కనుక నీకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఇది చట్ట ప్రకారం అని చెప్తారు. కనుక అందరూ ఉద్యోగస్తులే కావచ్చు, కానీ తేడాలు. పెళ్లి కుమార్తె యొక్క స్థాయి వేరు, పెళ్లి కుమార్తె బహుమానం వేరు, పెళ్లి కుమార్తె మహిమ వేరు, పెళ్లి కుమార్తె అంతస్తు వేరు. చెలికెత్తలైనటువంటి మిగిలిన కన్యకులు, వారు కూడా కన్యకలే, వారి స్థాయి వేరు. 15వ వచనం, ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుతున్నారు, రాజనగర్లో ప్రవేశించుతున్నారు. పెళ్లి కుమార్తె తీసుకుని రాబడి. యూదుల యొక్క వివాహాన్ని గురించి మనం చదివితే జూయిష్ ట్రెడిషన్ ఎలాగుంటుంది అంటే, పెళ్లి కుమారుడు బంధువులతో స్నేహితులతో బయలుదేరి పెళ్లి కుమార్తె గృహానికి వెళ్ళి తోడు తీసుకుని తన ఇంటికి తీసుకుని వస్తాడు. అది యూదుల సంప్రదాయాల్లో ఒక సంప్రదాయం అని చెప్పబడి, ఇక్కడ ఉత్సాహ సంతోషములతో రాజనగరులో పెళ్లి కుమార్తె ప్రవేశిస్తున్నది. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు తన సగ వధువును ఆయన తీసుకుని వెళ్తాడు. 16వ వచనం, నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమి అంతటా నీ వారిని అధికారులుగా నియమించేది. దేవుని చిత్తాన్ని జరిగించేటటువంటి వాడు, భూమి మీద ఆయన అధికారాన్ని పొంది ఆయన కొరకు పరిచర్య చేసేవారుగా ఉంటారు. 17వ వచనం, కర్మలన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును, కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. సంఘాన్ని అలాగే రాజును ఉద్దేశించి దేవుడు జ్ఞాపకార్థ నామముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని చేశారు. రక్షణకరమైనటువంటి నామం, శాంతి సంతోషము సమాధానాలకు ఆధారమైనటువంటి నామం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం. మనము సర్వకాలము మన రక్షణ కొరకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపబోతున్నాం. ఆయన మహిమగల రాకడ కొరకు మనం అపేక్షించి సిద్ధపడవలసినటువంటి వారు. 10వ వచనంలో, కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మొదలు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము యొక్క పిలుపులో చాలా స్పష్టంగా దేవుడు చెప్పినటువంటి మాట ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత వ్యక్తి జీవితంలో చాలా మార్పు వస్తుంది, రావాలి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మొరవు అంటే తల్లిదండ్రులతో మాట్లాడకూడదు, వారిని చూడకూడదు అనే భావం కాదు. ఇతరుల నుండి అలవాటుగా వారు నేర్చుకున్నటువంటి అనేక విషయాలు, పాత జీవితం, దేవునికి ఇష్టం లేనటువంటి జీవితం, దానంతటి నుండి విడుదల పొందాలి. అప్పుడే తేటగా దేవుడు వ్యక్తి హృదయంలో జరిగించిన రక్షణ కార్యం యొక్క ఫలం కనబడుతుంది, జీవితంలో మార్పు కలుగుతుంది, వస్త్రాలు ప్రకాశమానమైనవిగా కనబడుతుంది. దయచేసి కళ్ళను వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి పరిశుద్ధ ప్రభువా, ఈ ఉదయకాలం 45వ కీర్తన మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా పరలోక పెళ్లి కుమారుడుగా మధ్యాకాశములకు మహిమతో రానైనటువంటి పెళ్లి కుమారుడుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాం. సిద్ధపడినటువంటి సంఘాన్ని కూడా మేము చూస్తూ ఉన్నాం. మీ రాకడ కొరకు ప్రపంచవ్యాప్తంగా భక్తులైన వారు సిద్ధపడటానికి కృప దయచేయండి. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యమునకు నీరు కట్టి ఫలించాయి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడైంది. మహిమగల ప్రభు రాకడ కొరకు సంఘమును దేవుడు సిద్ధపరచును గాక. ఆమేన్.